శ్రోతలందరికీ నమస్కారం. నేను మీ మోహన్ స్వామి పేరూరు. ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనము జగద్గురు ఆది శ్రీ శంకరాచార్యులు రచించిన మహావేదాంత రహస్యమైన వివేక చూడామణి అను గ్రంథము నుండి వేదాంత రహస్యములను, లోకమున జీవులందరూ దుఃఖము అనున్నది లేక సుఖముగా సంతోషముగా ఉండవలనని, దుఃఖరహితమైన సుఖము దొరకుటకు సులభమైన మార్గమును గురువులు ఏ విధముగా తెలియజేసినారో తెలుసుకుందాం. అనేక రకములుగా అనేక రూపములచే వండిన మధుర పదార్థములను వారికి ఇష్టమైన వాటిని తిని భేదము లేని మాధుర్యమును ఎట్లు అనుభవించుచున్నారో, అదే ప్రకారముగా వివిధ భాషలలో అనేక మార్గములలో పలుకబడిన వేదాంత అమృత రసమును గ్రోలి ఆనందించుచున్నారు. ఇందులో ఎంత మాత్రము సంశయము లేదు. నీటిలోని మాధుర్యము, ద్రవత్వము, తరంగములు, నురుగు అన్నీ కలిసి ఎట్లుండును, ఆత్మ యొక్క సచ్చిదానంద ధర్మముండును. మానవుడు ధర్మములను వ్యవహారికమునందును పారమార్థికమునందును కలిసి ఉన్నట్లు ఉన్నను చివరకు సచ్చిదానంద బ్రహ్మమే ప్రకాశించును. దేహాభిమానము వదలి సదా పరమాత్మయందే స్థితి కలిగి ఉండినా మనము ఎక్కడకు వెళ్ళినను ఆ ప్రదేశము సమాధి అగును. నిరంతర సమాధి స్థితి అభ్యాసముచే పరమాత్మను సాక్షాత్కరింప చేసుకొనవలెను. అప్పుడు సకల సంశయములు కర్మములు నాశనమగును. దేహము జడముగా నుండి సగము తెరువబడి స్వప్నముగాను, పూర్తిగా తెరువబడి ఉండిన జాగృత మనోవృత్తిచే పూర్వవాసనచే స్వప్నమందు అంతః ప్రపంచమును, జాగ్రత్తనందు బాహ్య ప్రపంచమును కల్పించుచున్నది. ఈ మనో అహంకారమునకు జడలింగ దేహమే జనన మరణాదులను పడయుచున్నది. మనము చూచు ఈ ప్రపంచ రూపము కంటితో చూచుచున్నందున దృశ్యము. ఇది మనసు ద్వారా చూచిన. అటులనే కామము, సంకల్పము, సందేహము, అశ్రద్ధ, ధైర్యం, లజ్జ, దుర్బుద్ధి మొదలగు నానావిధ మనోధర్మములు ఆత్మతో ఏకముగానున్నని తెలియచున్నది. ఆత్మ పుట్టుకను, పెరుగుటను, చిక్కుటను, గిట్టుటను ఎరుగదు. తాను స్వయముగా ప్రకాశించి ఇతరములను ప్రకాశింపచేయుచున్నది. బుద్ధి, మనస్సు అను రెండు విధములుగా భ్రాంతిజమము, కర్మజమము క్రమముగా సద్రూపాంతరము దేని సంబంధము లేని తెలుసుకొనుట ద్వారా ప్రారబ్ధ కర్మము చేత నశించును. ఒక నటుడు వేషము వేసినప్పుడును, వేషము వదిలినప్పుడును పురుషుడే అగునట్లు, దేహముతో ఉన్నప్పుడు దేహముతో కల అరిషడ్వర్గములతో సహజీవనము చేయుచున్నాడు. తనలో బ్రహ్మజ్ఞానము కూడా కలిగి ఉన్నాడు. దేహము విడిచిన తరువాత కూడా ఆ బ్రహ్మజ్ఞానముతోనే ఉంటూ బ్రహ్మజ్ఞానంనే చెందుచున్నాడు. అదే ప్రకారముగా వృక్షమున పండిన ఆకు, నది, కాలువ, వీధిలో శివాలయములు మొదలగు చోట్ల ఎచటరాలినను శుభాశుభములు వృక్షమునకు లేనట్లే మునుపే జ్ఞానాగ్నిచే కాల్చబడిన జ్ఞాని దేహము ఎచ్చటపడినను వీనికి హాని లేదు అని అర్థం. పత్ర పుష్ప ఫలముల వలె దేహేంద్రియ ప్రాణ బుద్ధి మొదలైన ఉపాధులు నశించుటే గాని వృక్షము వలె నుండు సచ్చిదానంద ఆత్మ ఎప్పుడునో నాశనము చెందదు. ఒక కుండ యందు కనిపించు ఆకాశము అనగా ఘటాకాశము విరిగినప్పుడు మహాకాశమున ఎట్లగునో, పాలు పాలలో కలిసిన నీరు, నూనె నూనెలో కలిసిన బ్రహ్మమును బ్రహ్మముగా ప్రకాశించును. జీవన్ముక్తుడు జ్ఞానియు కలిసి ఏకమై ప్రకాశించును. నిష్కళ నిర్మల నిష్క్రియ నిరంజనమై ఆకాశము వలె పూర్ణముగా ఉండు ఆ యతి శాంతి అద్వితీయ బ్రహ్మము కల్పమెట్లుండును. అసలు ఉత్పత్తి లేదు, నాశనము లేదు, బద్ధుడు లేడు, ముముక్షువు లేడు, ముక్తుడు లేడు. ఇది పరమార్థమని శృతి ఘోషించుచున్నది. ఇదే సకల వేదాంత సిద్ధమైన రహస్యములందు అతి రహస్యమని గురువు బోధించెను. ఇది కలిదోషము వీడి విరక్తుడైన వానికి పరీక్షించి తెలుపవలెను. బ్రహ్మము తెలిసిన మౌని ఆత్మయందెప్పుడు రమించును, పోవును, వచ్చును, పరుండును. నియమము లేవు, తన్ను తా తెలియను,
ఇది ఘటమని తెలియుటకు శుద్ధమైన నేత్రము తప్ప నియమము అవసరము లేదు. నిత్య సిద్ధమైన ఈ ఆత్మ మనస్సు ఆనందశుద్ధముగా ఉండుగా తానే ప్రకాశించును. సూర్యప్రకాశము చేత జగము ప్రకాశించునట్లు ఈ పరమాత్మ స్వయముగా ప్రకాశించుచు అనంత శక్తులను కూడి అనుభవ రూపముగా ఉండును. ఏ ఆత్మనే ఉత్తమోత్తముడగు బ్రహ్మవిదుడు తెలిసి బంధ విముక్తుడై నిరంతర ఆనందముతో అనుకూల ప్రతికూల బాహ్య విషయములందు వ్యసనము ఆశ నిరాశ ఏదియు లేక బాలుడు ఆకలి దప్పిక దేహపీడ వీటిని లెక్క చేయక సంతోషముతో ఆటలాడునట్లు నిర్మల నిరహంకారుడై సదా తనలోనే క్రీడించుచు తనలోనే సుఖించుచుండును. బ్రహ్మవిదుడు చింత దీనభావము లేక భిక్షమెత్తి భుజించును. నదుల జలము తాగుట, ఉతికి ఎండవేయని బట్టలు లేక నారచీరలు కట్టుట, లేక దిగంబరుడై నియమరహిత సంతృప్తుడై వేదాంత వీధియందు భూమిపైన గాని శ్మశానమునందు గాని నివసించుచు సదా బ్రహ్మమునందే క్రీడించుచుండును. ఒకచోట మూఢుడుగా విద్వాంసుడుగా భ్రమ చెందినవాడుగా, ఒకచోట శాంతుడుగా రాజభోగిగా, ఒకచోట పూజ్యుడుగా, ఒకచోట నిందితుడుగా ఉన్నగాని ఎవరికీ పూర్తిగా తెలియపడక సంచరించును. ఇంద్రియములను విషయములకు చేర్చడు. ఇతనికి ఏ కొరతయు ఉండదు. దేహబంధము వదిలిన ముక్తుని దేహము పాము చర్మము వలె గాలి వలన అచటనిచట తిరుగుచుండును. ధీరుడు కర్మలనన్నింటినీ దూరము చేసి జనన మరణ సంసార బంధము నుండి విముక్తుడగుటకు ప్రయత్నించవలెను. కర్మములు చిత్తశుద్ధికే గాని వస్తువులు తెలియుటకు కాదు. కేవలము విచారము చే మాత్రము తెలియవచ్చును. త్రాడును చూసి పాము అని భ్రమించువానికి ఆ భ్రమచే కలిగిన సర్పమును దాని వలన కలిగిన భయ దుఃఖములను పోగొట్టునది కేవలము ఇది త్రాడే అను జ్ఞానము తెలిసిన ఆప్తుల మాటల చేతను తాను బాగా విచారించుట చేతను కలుగు జ్ఞానము అనగా గురూపదేశము చేతను వస్తు విచారము చేతను మాత్రమే బ్రహ్మజ్ఞానము కలుగునని దీని అర్థము. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి. శుభమస్తు.